స్టార్టింగ్ అన్ని వన్ వర్డ్స్ 10 నిమిషాల్లో ఇంటర్వ్యూ. అంటే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేవాడి, ఇప్పుడు కొంచెం షార్ట్ ఆన్సర్స్. రాహుల్ ద్రావిడ్ గుర్తొచ్చారు. సో నెక్స్ట్ సార్ ఎప్పుడు కలిసినా కూడా పాజిటివ్ వైఫ్ ఉంటుంది, అంటే నెవర్ క్యారీ ఎనీథింగ్ అనే ట్యాగ్ అని మీకు సూట్ అయిద్దామో అనిపిస్తుంది సార్. ఏది క్యారీ చేస్తున్నట్టు అనిపించింది, అది ఫెయిల్యూర్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు, ఏదైనా సరే క్యారీ చేయడం అనేది ఉంటుంది. సినిమా సెలెక్షన్స్, స్టోరీ సెలెక్షన్స్లో కూడా స్టార్టింగ్ నుంచి కూడా కమర్షియల్ తో పాటు ఎక్స్పెరిమెంటల్గా వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడ్డారు. అంటే ఇప్పటికీ అదే దూరంతో ఉంటారు. అంటే ఒక స్టేజ్లో మధ్యలో కొన్ని హిట్ అవుతాయేమో అనే సెన్స్లో చేయడం జరిగిందండి. కానీ మేజర్గా ఏంటంటే మధ్యలో బ్రేక్ తీసుకోవడానికి కారణం కూడా అదే. ఎందుకంటే తెలియకుండా ఒక లూప్లోకి వెళ్ళిపోయి ఇది వర్కౌట్ అవుద్దేమో అనే సెన్స్లో సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయాను. బట్ దోస్ డెంట్ వర్కౌట్. సో దానివల్ల కాన్షియస్గా ఒక 1 year బ్రేక్ తీసుకుందాం అని ఆగి ఆలోచిద్దామని తీసుకున్నాను. బట్ అది అన్ఫార్చునేట్గా ఏంటంటే కోవిడ్ అని, దాని తర్వాత నాన్నగారికి హెల్త్ బాగాలేకపోవడం కానీ, సో మల్టిపుల్ రీజన్స్ వల్ల అలా ప్రొలాంగ్ అవుతూ వచ్చింది. బట్ మళ్ళీ గాన్ బ్యాక్. అంటే ఈ 5 yearsలో నేను తెలుసుకుంది ఏంటి అంటే, ఇనీషియల్గా నేను స్టార్ట్ చేసిన ఐడియాలజీయే కరెక్ట్. మనం ఇంట్రెస్టింగ్గా కథలు చెప్పాలి. హిట్ అనేది డెఫినెట్గా ఎలాంటి కథకైనా కరెక్ట్ ప్యాకేజింగ్ ఇవి చేస్తే డెఫినెట్గా థియేటర్కి జనాలు వస్తారు అని నమ్మడం మళ్ళీ స్టార్ట్ చేశాను.